हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकृज्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। వశిష్ఠ మరియు విశ్వామిత్ర వీరిరువురు మహర్షులు, బ్రహ్మర్షులు. కానీ వశిష్ఠ మహర్షి దగ్గరున్న నందినిని చూసి విశ్వామిత్రుని ఆనందమంతా హరించుకుని పోయింది. ఆ ఆనందాన్ని మళ్ళీ అనుభవించాలి అంటే ఆ నందిని నా వశం కావాలి అనుకున్నాడు. అందుకోసం ఆ నందినిని తను అపహరించడానికి సిద్ధమయ్యాడు. నందిని యొక్క సామర్థ్యం వల్ల దాన్ని హరించలేకపోయాడు. పోనీ వశిష్ఠుల్ని గెలవాలనుకున్నాడు. అస్త్రశస్త్రాలనన్నీ ప్రయోగించాడు. బ్రహ్మదండను తను వదిలిన బ్రహ్మాస్త్రాన్ని కూడా మింగేసింది. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజోబలం బలం. ఈ విషయాన్ని తను అనుభవించాడు విశ్వామిత్రుడు. నందిని కావాలి అని కోరుకున్నవాడు నందిని కన్నా గొప్ప విషయం మరొకటి ఉంది, అదే బ్రహ్మ తేజస్సు. అప్పుడు ఒకప్పుడు తను అనుకున్నాడు నందిని కావాలి. నందిని అపహరించాడు, లాక్కొని వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఆ తరువాత బ్రహ్మ తేజస్సు యొక్క బలమేంటో తను తెలుసుకున్నాడు, ప్రత్యక్షంగా అనుభవించాడు. తరువాత నందిని వదిలేశాడు. నందిని లేకున్నా పర్వాలేదు, కానీ బ్రహ్మ తేజస్సు నాకు కావాలని అనుకున్నాడు. అలా అనుకోవాలి. ఏది కావాలి, ఏది అవసరం, దేన్ని సంపాదించుకోవాలి, ఆ విషయంలో కూడా మనిషి నిక్కచ్చిగా ఆలోచించాలి, అతి స్పష్టంగా ఆలోచించగలగాలి. నాకు కావలసింది ఏంటి? నందిని కావాలా, బ్రహ్మ తేజస్సు కావాలా? నందిని నాకు కావాలి అనే ఆలోచన తనకు రానట్లయితే తను బ్రహ్మర్షి అయ్యేవాడా విశ్వామిత్రుడు? గొప్పవాళ్లలో కూడా లోపాలుంటాయి, కానీ ఆ లోపాల వల్ల వారికి మంచి జరుగుతుంది. ఇప్పుడు చూడండి, విశ్వామిత్రుడు నందిని కోసం ఆరాటపడ్డాడు, నందిని కోసం పోరాటం చేశాడు. నందిని దొరకలేదు కనుక వశిష్ఠుని పైన అస్త్రాలను ప్రయోగించాడు. ఆ అస్త్రాలను అన్నిటినీ బ్రహ్మదండం మింగేసింది. ఎలా సాధ్యమయ్యింది? అది బ్రహ్మ తేజస్సు వలన సాధ్యమయ్యింది. కనుక నాకు ఆ బ్రహ్మ తేజస్సు కావాలి అనుకున్నాడు.
నందినిని లాక్కొన్నట్లు, నందినిని లాక్కొని వెళ్ళినట్లు బ్రహ్మ తేజస్సుని లాక్కొని వెళ్ళగలరా? లేదే. ఎంత అద్భుతమైన విషయాన్ని మహాభారతం మనకు చెబుతుందో చూడండి. విశ్వామిత్రుని కథ ద్వారా, విశ్వామిత్ర కథనం ద్వారా ఎలాంటి అత్యద్భుతమైన విషయాన్ని మనకు ఉపదేశిస్తుందో మనం గమనించాలి. విద్య గురించి ఇలాంటి మాటలు ఉన్నాయి. నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ధనాన్ని లాక్కొని వెళ్ళొచ్చు, ధనాన్ని దొంగిలించవచ్చు, డబ్బుని దొంగిలించవచ్చు. నీ దగ్గర డబ్బు అధికముందని రాజు ట్యాక్స్ వేయొచ్చు. ట్యాక్స్ వేసి ఆ డబ్బును తను రాజు కూడా స్వీకరించవచ్చు. అన్నదమ్ముల్లో విభాగం చేయొచ్చు డబ్బును. డబ్బు మనిషికి భారం అవుతుంది. కానీ విద్య అనే ధనం, విద్య కూడా ఒక ధనమే. ఆ విద్య అనే ధనం ఏమవుతుందంటే చోరహార్యం, దొంగలు పడి ఆ విద్యను దొంగిలించి వెళ్ళడం సాధ్యమవుతుందా? విద్యను దొంగిలించడం సాధ్యం కాదు. విద్యావంతులవ్వాలంటే శ్రమ పడాల్సిందే, అధ్యయనం చేయాల్సిందే. అంతే తప్ప ఆ విద్యను దొంగిలించడం సాధ్యం కాదు. చోరహార్యం, నీ దగ్గర విద్య అధికమయ్యింది, ట్యాక్స్ రూపేణ దాన్ని చెల్లించాలి అని రాజు ఆంక్షను విధించొచ్చా? లేదు. రాజహార్యం, రాజు కూడా అపహరించలేడు దాన్ని. నచ భారకారి, ధనం భారం మనిషికి, కానీ విద్య భారం అవుతుందా? విద్యను సంపాదించిన వాడు తేలికవుతాడు, భారం కాదు విద్య. విద్య చాలా తేలిక. ఎంత అగాధమైన విద్యను కూడా చాలా అనాయాసంగా ధరించవచ్చు. ఎవరినో ఎందుకు, మన పరమ పూజ్యులైన గురువులైన సత్యాత్మతీర్థుల వారిని చూస్తే అది మనకు తేట తెల్ల అవుతుంది కదా, స్పష్టమవుతుంది కదా ఎంత విద్య వారిలో ఉంది. విద్య ఉన్నందువలన భారమని వారికి అనిపిస్తుందా? లేదే. విద్య చాలా తేలిక, చాలా సులభంగా విద్యను ధరించగలం. సంపాదించడం కష్టం, కానీ ధరించడం చాలా సులభం. నచ భారకారి వ్యయే కృతే, ధనాన్ని వెచ్చిస్తే ఖర్చు అవుతుంది, ఖర్చు చేస్తే ఖాళీ అవుతుంది. కానీ విద్యను ఖర్చు చేస్తే, విద్యను దానం చేస్తే అది అధికమవుతుందే తప్ప తరగదు, పెరుగుతుందే తప్ప తరగదు. ఖర్చు చేసినంతగా పెరుగుతుందే తప్ప తరగనిది విద్య. కనుక విద్యాధనం ఇది సర్వధన ప్రధానమని ఓ కవి చెప్పాడు. అలాగే బ్రహ్మ తేజస్సు కూడా అలాంటిదే. దాన్ని లాక్కొని వెళ్ళడం సాధ్యం కాదు. విశ్వామిత్రుల వారు అనుభవించారు దాన్ని. అనుకున్నారు లోపల, అరే ఇదేంటి, నందిని లాక్కొని వెళదామనుకున్నానే, కానీ నందిని కన్నా ఆకర్షణీయమైన మరో వస్తువు తనకు కనపడింది. అది తన అదృష్టం, విశ్వామిత్రుల వారి అదృష్టం. అది మాకు కనపడుతూ ఉంది, కానీ ఆ బ్రహ్మ తేజస్సును సంపాదించుకోవాలనే ఆలోచన మాకు కలగడం లేదు. విశ్వామిత్ర గాయత్రిని మనం నిరంతరం జపం చేస్తూ ఉంటే అలాంటి బ్రహ్మ తేజస్సును సంపాదించుకోవాలనే భావన మనలో పెరుగుతుంది. విశ్వామిత్రుడు అనుకున్నాడు, నాకు కావలసింది నందిని కాదు, నాకు కావలసింది బ్రహ్మ తేజస్సు. కానీ ఆ తేజస్సు ఎక్కడుంది? వశిష్ఠునిలో ఉంది. దాన్ని లాక్కొని వెళ్ళొచ్చా? లేదు. దానిపై తను శాసించొచ్చా? లేదు. దాన్ని సంపాదించాలంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి. 1000 ఏళ్ల వరకు తపస్సు చేశాడు, సాధ్యం కాలేదు. 2000 ఏళ్ళు చేశాడు, సంపాదించడం సాధ్యం కాలేదు. 3000 ఏళ్ళు, ఇలా 5000 సంవత్సరాల వరకు తను తపస్సు చేయగా ఆ బ్రహ్మ తేజస్సును తను సంపాదించుకున్నాడు. చాలా మహానుభావుడు, గొప్పవాడు. తను బ్రహ్మర్షి అయిన తరువాత తను గొప్పవాడు అయ్యాడు, నిజమే. కానీ అంతకు ముందు కూడా క్షత్రియుడైనప్పుడు కూడా తను యోగ్యత కలిగిన వాడు, తను సామాన్యుడు కాదు. అలాంటి యోగ్యత కలిగిన, వ్యక్తిత్వం కలిగిన, భక్తి కలిగిన ఓ మహానుభావుడు బ్రహ్మ తేజస్సును సంపాదించాలని కోరుకుని 5000 సంవత్సరాల వరకు తను తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆ బ్రహ్మ తేజస్సును తను పొందగలిగాడు. చూడండి బ్రహ్మ తేజస్సు అంటే ఎలాంటిదో. మహాభారతం ఆ బ్రహ్మ తేజస్సును విశ్వామిత్రుని కథన ద్వారా
ఎంత ఘనంగా మనకు చెబుతుందో, ఉపదేశిస్తుందో బ్రహ్మ తేజస్సు యొక్క మహిమను మనం ఆలోచించాలి. ఆ బ్రహ్మ తేజస్సును సంపాదించుకునే ప్రయత్నం చేయాలి మా శక్తికి అనుగుణంగా. విశ్వామిత్రునిలా సంపాదించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అలాంటి ఆలోచన కూడా ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. మీరు ఆ కథను వినే ఉన్నారు, అలాంటి గాథలను విన్నారు మీరు. వశిష్ఠ సామ్యం సమభిప్సమానం. వశిష్ఠుల సామ్యాన్ని విశ్వామిత్రులు పొందగలరు, ఆ యోగ్యత వారికి ఉంది. విశ్వామిత్రుని సామ్యతను ఎవరు పొందడం సాధ్యం కాదు. వారికి సమానులైన వారే పొందొచ్చే తప్ప మాలాంటి వారికి అలాంటి ఆలోచన కూడా రాకూడదు. అలాంటి ఆలోచన వల్ల కూడా చాలా అనర్థాలు ఎదురవుతాయి. కానీ మా యోగ్యతకు తగినంత ఆ బ్రహ్మ తేజస్సును మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి. ఏంటా తపస్సు? 1108 గాయత్రిని మనం జపం చేస్తే చాలు పూటకు. కొందరికి సాధ్యమవుతుంది, కొందరికి సాధ్యం కాదు. కానీ రిటైర్మెంట్ అయిన తరువాత ఏముంటుంది? ఇక 1108 సార్లు జపం చేయడం సాధ్యం కాదా? సాధ్యమవుతుంది కదా, సాధ్యం చేసుకోవాలి. రిటైర్మెంట్ అయిన తరువాతే జపం చేయాలనే అభిప్రాయం కాదు. సమయం సమకూర్చుకోవాలి. సమయం కూడా ఉంటుంది, సమయాన్ని భగవంతుడు ఇచ్చాడు. కానీ ఆ సమయాన్ని మనం వేరే వేరే పనులకు ఖర్చు చేస్తూ ఉన్నామే తప్ప, వ్యయం చేస్తూ ఉన్నామే తప్ప ధర్మ సంపాదన కోసం ఖర్చు చేయడం లేదు. ధర్మ సంపాదన కోసం సమయాన్ని కేటాయించడం లేదు. కేటాయించాలి. ఈరోజు 1 గంట 2 గంటల వరకు నేను ధర్మం చేస్తాను. అలా కేటాయిస్తే తప్ప ధర్మం చేయగలమే తప్ప మరో ఉపాయం లేదు. అలాంటి గొప్పది బ్రహ్మ తేజస్సు. అలాంటి బ్రహ్మ తేజస్సును సంపాదించుకోవాలని కోరుకున్నాడు, సంపాదించుకున్నాడు. అలాంటి ప్రయత్నం తను చేశాడు కనుక తను బ్రాహ్మణుడయ్యాడు. అలాంటి గొప్పవారు వారిరువురు కూడా. అయినా కూడా వారి జీవితంలో వైరం ప్రవేశించింది. విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారిని ద్వేషించారు ఒక సందర్భంలో. ఆహా, తనేంటి నాకన్నా గొప్ప అని అనుకున్నారు. ఎందుకని వారి మధ్య ఆ వైరం, ఆ అసూయ, ఆ ద్వేష కలిగింది, రగిలింది? దాన్ని వివరించి చెప్పాలని అర్జునుడు గంధర్వుణ్ణి అడగగా గంధర్వుడు చెబుతూ ఉన్నాడు, న శృణ్వానస్త్వహం తృప్తిముపగచ్చామి ఖేచర. వశిష్ఠ విశ్వామిత్ర మహర్షుల చరితను ఎంతగా వింటూ ఉన్నా కూడా తనివి తీరడం లేదే, ఆనందం తృప్తి కలగడం లేదే. కనుక వివరంగా ఆ కథను మనకు చెప్పాలని ప్రార్థించిన తరువాత గంధర్వులన్నారు, కల్మాషపాద ఇత్యేవం లోకే రాజా బభూవ. అప్పుడు సూర్యవంశంలో కల్మాష రాజా అనే పేరు గల ఒక రాజు. తనకు ఆ పేరు ఎలా వచ్చింది మరో సందర్భంలో దాన్ని తెలుసుకుందాం. కల్మాషపాద అనే ఓ రాజు, ఇక్ష్వాకు కుల సంభూతుడు. తను తేజస్సుతో సూర్యునిలా తను వెలుగొందాడు. ఓ రోజు వేటకని తను వెళ్ళాడు. అలాంటి సందర్భంలో విశ్వామిత్రుల వారు రాజును చూశారు. కల్మాషపాద రాజుడు చాలా గొప్ప రాజు. ఇక్ష్వాకు కుల సంభూతుడు, సూర్యవంశ సంభూతుడు తను. ఇలాంటి రాజుకు నేను పురోహితుడవ్వాలి, నేను తన చేత యజ్ఞయాగాదులను చేయించాలి అని తను అనుకున్నాడు. ఎందుకని తను అనుకున్నాడు? తన పురోహితుడు వశిష్ఠుడు కదా. ఎవరైనా వశిష్ఠులు శిష్యులున్నారో వారందరూ నా శిష్యులు అవ్వాలి అనే ఆలోచన. అలా ఆలోచించి తన ద్వారా నేను యజ్ఞయాగాదులను చేయించాలి, తనకు నేను పురోహితుడవ్వాలి అని ఆ విశ్వామిత్రుల వారు ఆలోచించి వెళుతూ ఉన్నారు. తనను సందర్శించుకుని తన పౌరోహిత్యాన్ని చేపట్టాలని తను వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఒక మార్గం తనకెదురయ్యింది. ఆ మార్గంలో ఒకరే వెళ్ళాలి. ఎదురుగా ఎవరొచ్చినా ఎవరో ఒకరు వెనుకంజ వేయాలే తప్ప, వెనక్కి వెళ్ళాలే తప్ప ఇరువురు వెళ్ళడం సాధ్యం కాదు. ఒకరే వెళ్ళేంత మార్గం, అటు ఇటు ఏమీ లేదు. అలాంటి మార్గం తారసపడింది, ఎదురయ్యింది. ఆ ఒంటి మార్గంలో వెళుతూ ఉన్నాడు. ఒకరే వెళ్ళాల్సిన ఆ మార్గంలో తను వెళుతూ ఉన్న సందర్భంలో ఎదురుగా ఓ మహర్షి వచ్చాడు. ఎవరా మహర్షి? శక్తి మహర్షి. ఎవరి కొడుకు తను? వశిష్ఠాచార్యుల వారి కొడుకు. వశిష్ఠ బ్రహ్మర్షి కొడుకు శక్తి తనొస్తూ ఉన్నాడు ఎదురుగా. తను రాజు, అహంకారం ఎక్కువ, క్షాత్ర తేజస్సు అది. ఎవరి మాటల్ని వినరు వారు.
రాజు అన్నాడు, కల్మాషపాదుడు అన్నాడు, మహర్షి మీరు వెనక్కి వెళ్ళాలి అన్నాడు. తను కూడా తక్కువేం కాదు. వెనక్కి వెళ్ళాలని రాజు చెబితే నేను వినాలా? ధర్మాన్ని పాలించేవాడిని నేను. ధర్మం ఎలా ఉంది? ధర్మం గురించి చర్చ జరిగింది అక్కడ. ఎవరికి దారినివ్వాలి? చాలా అద్భుతమైన చర్చ జరిగింది అక్కడ. చాలా అద్భుతమైన విషయాలను శక్తి మహర్షి ప్రబోధించాడు కల్మాషపాదునికి. కల్మాషపాద, రాజా, నువ్వు వెనక్కి వెళ్ళమని నాకు చెబుతూ ఉన్నావే, కానీ నేను వెనక్కి వెళ్ళడం ధర్మం కాదు. అహంకారంతో మాట్లాడటం లేదు శక్తి. కల్మాషపాదుడు అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ శక్తి అహంకారంతో మాట్లాడటం లేదు. కానీ చూసేవారికి అది అహంకారం అనిపిస్తుంది. ధర్మంతో మాట్లాడితే అది అహంకారం అనిపిస్తుంది. అన్నంత మాత్రాన అది శక్తి యొక్క తప్పు అని అనుకుంటే ఎలా? కనుక ఏది అహంకారంతో మాట్లాడిన మాటలో, ఏవి ధర్మంతో మాట్లాడిన మాటలో సూక్ష్మంగా ఆలోచించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ శక్తి ఋషి, శక్తి మహర్షి కల్మాషపాదునికి చెబుతూ ఉన్నాడు, వృద్ధ, భీరు, నృప, స్నాత, స్త్రీ, రోగి, వరచక్రిణాం పంథాదేయో నృపైస్తేషాం అన్యైస్తైస్తస్య భూపతే. మొదట వృద్ధులకు దారినివ్వాలి. ఒక్కరే వెళ్ళాల్సిన మార్గంలో ఉన్నాం. ఎదురుగా వృద్ధులు వచ్చారు. వృద్ధులు వస్తా వారికి మార్గం ఇవ్వాలి. ఎవరైనా, తను బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, శూద్రుడైనా, ఎవరైనా సరే, వృద్ధుడు ఎదురుగా వస్తూ ఉంటే తనకు దారినివ్వాలి. అది సంస్కారం అంటే, అది ధర్మం. ఇవన్నీ ధర్మాలు. ఇవన్నీ ఏదో కర్తవ్యాలను అనుకోవడం కాదు. ఇది కర్తవ్యం కూడా, ఇది ధర్మం కూడా. ఇది వృద్ధునికి దారినివ్వాలి. భయపడిన వారికి దారినివ్వాలి. ఎవరైనా సరే రాజుకు దారి ఇవ్వాలి. ఎవరు? ప్రజలు. కానీ వృద్ధులకు, భయపడిన వారికి మినహాయింపు. భయపడ్డవాడు వస్తూ ఉన్నాడు, రాజైనా వారికి దారి ఇవ్వాలి. వృద్ధుడు వస్తూ ఉన్నాడు, రాజైనా తనకు దారి ఇవ్వాలి. ఎందుకంటే తనకు నడిచే శక్తి లేదు, వెనక్కి వెళ్ళే శక్తి లేదు, శ్రమ తనకు కలుగుతుంది. రాజు వెనక్కి వెళ్ళొచ్చు, కనుక రాజు వెనక్కి వెళ్ళాలి. అక్కడ బ్రాహ్మణుడైనా వెనక్కి వెళ్ళాలి. వృద్ధుడైన వాడు ఉన్నాడు, భయపడిన వాడు ఉన్నాడు, రోగగ్రస్తుడు ఉన్నాడు, తనకు దారినివ్వాలి. ఎంత అద్భుతమైన ధర్మాలను చెబుతూ ఉన్నారో చూడండి. అలా దారినిచ్చినట్లయితే చాలా గొప్ప ధర్మాన్ని పరిపాలించిన వాళ్ళమవుతాం. సులభంగా చేయాల్సిన ధర్మాలు ఇవన్నీ కూడా. సులభంగా చేయడానికి అనుకూలమైన ధర్మాలు ఇవన్నీ కూడా. డబ్బు ఖర్చు అవుతుందా? లేదే. ఏంటి? యజ్ఞం చేయడానికి నెయ్యి కావాలి, యజ్ఞం చేయడానికి పురోహితులు కావాలి, దక్షిణనివ్వాలి, డబ్బు ఖర్చు అవుతుంది. ఎదురుగా వచ్చే వారికి దారిని ఇవ్వడానికి ఖర్చు చేయాలా? లేదే. డబ్బు అవసరం లేని ధర్మాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఆ ధర్మాల్ని మనం వ్రాసుకోవాలి డైరీలో. అన్ని అద్భుతమైన ధర్మాలు ఉన్నాయి. ఇవే ఎన్ని ధర్మాలు ఉన్నాయి చూడండి. వృద్ధులకు దారినివ్వాలి ఒక ధర్మం, భయపడిన వారికి దారినివ్వాలి ఒక ధర్మం, రాజుకు దారినివ్వాలి మరో ధర్మం, స్నాతకునికి దారినివ్వాలి అదో ధర్మం, రోగులకు దారినివ్వాలి అదో ధర్మం. నృపైస్తేషాం అన్యైస్తైస్తస్య భూపతే రాజ్ఞా సర్వేషు ధర్మేషు దేయఃపంథా ద్విజాతయే. అలాంటి రాజు కూడా బ్రాహ్మణునికి దారి ఇవ్వాలి. మొదట నువ్వాచరించాల్సిన ధర్మం ఇది. నేను వెనక్కి వెళితే బ్రాహ్మణుడు వెనక్కి వెళ్ళకూడదు. రాజు ఎదురుగా వస్తూ ఉన్నాడు, తను వెనక్కి వెళ్ళకూడదు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి. ఎల్లప్పుడూ తగ్గడం కాదు, అది మంచిది కూడా కాదు. ఇప్పుడు తను తగ్గకూడదు. అదే ఒక వృద్ధుడు వచ్చుంటే శక్తి అలాంటి మాటలు నాడేవాడు కాదు. సులభంగా తను వెనక్కి వెళ్ళేవాడు, తనే దారినిచ్చేవాడు. తన ఆదేశం లేకుండానే, అడగకుండానే దారినిచ్చేవాడు. కానీ ఎదురుగా వచ్చేవారెవరు? రాజు. తను యువకుడు, తను రాగలడు, వెళ్ళగలడు, సామర్థ్యం తనకుంది. అలాంటప్పుడు రాజు బ్రాహ్మణునికి దారినివ్వాలి. ఇదేంటి నన్ను వెనక్కి వెళ్ళమంటూ ఉన్నావు? నేను వెనక్కి వెళితే అది అధర్మం. ఇప్పుడు ధర్మం కాదు. నా ధర్మాన్ని నేను పరిపాలించి తీరుతాను. నేను వెనక్కి వెళ్ళనుగాక వెళ్ళను అని ఆ శక్తి చెప్పాడు. ఏవం పరస్పరం తగుతు పథోర్థం వాక్యమోచుతు. దారి కోసం వారిరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ వాగ్వివాదం జరుగుతూ ఉన్నప్పుడు రాజుకు కోపం వచ్చింది.
తన చేతిలోని చాబూకు చెర్ల కొల ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు. ఆ చెర్ల కొల ఏదైతే ఉందో ఆ చెర్ల కొలను తీసుకుని ఆ బ్రాహ్మణుణ్ణి కొట్టాడట. ఎలా మనసొస్తుందో! గొప్పవాడు తను, బ్రాహ్మణుడు, సామాన్యుడు కాదు. ఎంతటి ప్రారబ్ధమో తనది. పాప ప్రారబ్ధం వల్ల ఇలాంటి పాప పనులు జరుగుతాయి. చెర్లకలతో కొట్టాడు. కొట్టించుకున్న తరువాత హంసి రాక్షసవద్యస్మాత్ రాజాపసద తాపసం తస్మాత్ త్వమద్య ప్రభృతి పురుషాదో భవిష్యసి. రాజా, నా దగ్గర పాపం లేదు, నాలో తప్పు లేదు. తప్పు లేకున్నా కూడా నువ్వు నన్ను దండించావే, తప్పు లేకున్నా నన్ను శిక్షించావే. తప్పు లేకుండా శిక్షించేవారెవరు? మహాభారతం ఎంత సూక్ష్మంగా చెబుతుందో చూడండి. తప్పు లేకుండా దండించేవారు, శిక్షించేవారెవరు? రాక్షసులు, రాక్షసాపసదులు వారు. నాలో తప్పు లేకున్నా కూడా నువ్వు శిక్షించావు కాబట్టి, రాక్షస ప్రవృత్తిని చేపట్టావు కాబట్టి నువ్వు మనుషుల్ని తినే రాక్షసునిగా మారిపోవాలని అక్కడ ఆ మహానుభావుడైన శక్తి ఋషి శాపమిచ్చాడు. మనుష్య పిషితే సక్తశ్చరిష్యసి మహీమిమం గచ్చ రాజాధమేత్యుక్త శక్తిన వీర్యశక్తిన. పేరులో మాత్రమే శక్తి కాదు, వీర్యశక్తి కలిగిన మహానుభావుడు తను, బ్రాహ్మణుడు. అలా శపించగా తతో యాజ్య నిమిత్తంతు విశ్వామిత్ర వశిష్ఠయోహో గత్. అలాంటి సందర్భంలోనే తతో యాజ్య నిమిత్తంతు విశ్వామిష్ఠ వశిష్ఠయోహో వైరమాసీత్ తదా. ఆ సందర్భంలోనే ఇప్పుడు ఆ కల్మాషపాదునికి పురోహితులెవరు? వశిష్ఠుల వారు. ఆ కల్మాషపాదుని పురోహితుడు నేను కావాలి అనే ఆలోచన విశ్వామిత్రుని కలిగింది. ఈ కారణంతో తనకు పురోహితుడు నేను కావాలి అని భావించాడు. మొదటి పురోహితుడు వశిష్ఠుడు, ఆ కుల పురోహితుడు తను. ఆ కుల పురోహితుణ్ణి కూడా అధిగమించి నేను తనకు పురోహితుడు కావాలనే ఆలోచన విశ్వామిత్రుల్లో కలిగింది. అది కూడా పాప ప్రారబ్ధమే. తప్పులు ఎవరు చేయరు అసలు. ఆ తప్పు చేశాడని విశ్వామిత్రుణ్ణి కించపరచడం కాదండోయ్. మళ్ళీ మహానుభావులు ప్రతిరోజు ఎవరు అనుగ్రహించిన విశ్వామిత్ర గాయత్రిని మనం జపం చేస్తామో అలాంటి గొప్ప మహానుభావుడు తను. విశ్వానికే మిత్రుడు తను, ఎవరికి అమిత్రుడు కాదు. సవర్ణ దీర్ఘసంధి ఎలా అవుతుందండి? విశ్వామిత్ర విడదీయండి. విశ్వామిత్ర ఎలా అవుతుంది? విశ్వ అమిత్ర అని అవుతుంది. అంటే అమిత్రుడు అతను. అమిత్రుడు అంటే శత్రువు, మిత్రుడు కానివాడు. మిత్రుడు కానివాడు అమిత్రుడు. మిత్రుడు కానివాడెవరు? శత్రువు. విశ్వానికి శత్రువు అతను కాదే, విశ్వానికి మిత్రుడు. కనుక శ్రీమదాచార్యుల వారు చెబుతూ తాత్పర్య నిర్ణయంలో విశ్వస్య మిత్రం సైహా జగామ, విశ్వానికి అమిత్రుడనే భావన కలగకూడదు. కనుక విడదీసి ఆ పదాన్ని ప్రయోగించారు ఆచార్యుల వారు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి పాణిని వ్యాకరణం ఒకటి ఉందండో. మిత్రేచరషౌ, ఋషిని చెప్పే పదం ఉన్నప్పుడు మిత్ర అనే పదానికి ముందు అకారం వస్తుందని వ్యాకరణ నియమం ఉంది. కాబట్టి విశ్వామిత్ర అయ్యింది అంతే తప్ప అక్కడ అకారానికి అర్థం లేదు. అసలు అకారానికి అర్థం లేదు. ఇక అర్థం చెప్పుకోవాలంటే మిత్ర, భగవంతునికి తను మిత్రుడు. అంటే భగవంతుడు ఎవరికి మిత్రుడో అలాంటివాడు అని అమిత్ర అని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ విశ్వానికే మిత్రుడైన మహానుభావుడు తను. ఏదో తప్పు చేశాడని తనను కించపరచడం, తన గురించి అసభ్యకరంగా మాట్లాడడం, ఇవన్నీ మనిషికి అనర్థప్రదాలు. ఇవన్నీ కూడా క్షణక్షణం తప్పు చేస్తూ ఉంటాం మనం. అసలు ఏదో ఎప్పుడో ఒకసారి తప్పు చేసిన వారిని తప్పుబట్టి వారిని అలాగే హింసిస్తూ ఉంటామా మాటలతో? దానివల్ల అనర్థం. మహానుభావుడు తను. అయినా కూడా తను ఆలోచించాడు, కల్మాషపాదునికి నేను పురోహితుడు కావాలి. ఈ ఉద్దేశంతో వారిరువురి మధ్య వైరం అభివృద్ధమయ్యింది, వైరం పెరిగింది. మహాభారతం మనకు ఆ మాటను చెబుతూ ఉంది. తయోర్వివదతోరేవం సమీపముపచక్రమే. వీరిరువురు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడు. చూశారు, ఆ ఋషిని చూశారు. అత్యద్భుతమైన పరాక్రమం, అత్యద్భుతమైన తపస్సు, ప్రతాపం తనలో ఉంది. అలాంటి ఆ మహానుభావుడెవరు, ఆ ఋషి ఎవరు ఆలోచించాడు. వశిష్ఠ ఋషుల కొడుకు తను అని ఆలోచించాడు. ఇక వశిష్ఠ ఋషుల కొడుకు కాబట్టి తనపైన కూడా వైరం కలిగింది. ఎలాగైనా తనకు కష్టం కలగాలి, తనకు శోకం కలిగించాలి అనే తపన, అనే ఆలోచన విశ్వామిత్రుల వారికి కలిగింది.
కలిగి అక్కడ ఋషేపుత్రం వశిష్ఠస్య వశిష్ఠమివ తేజస అంతర్ధాన తతోత్మానం విశ్వామిత్రోపి భారత. అక్కడ విశ్వామిత్రులు అదృశ్యమయ్యారు చూడండి. ఎవరికి వారిరువురికి కనిపించకుండా అదృశ్యంగా వారిరువురు కూడా ఉన్నారు. విశ్వామిత్రోపి భారత తావుభావతి చక్రామ చికిర్షన్ ఆత్మన ప్రియం. ఇరువురిని అధిగమించి తనకు ప్రియమైన పనిని సాధించడం కోసం చాలా చక్కగా ఆలోచించారు వారు. శక్తి ఇప్పుడు కల్మాషపాదుని శపించాడు. శక్తి శపించాడు కాబట్టి ఆ సందర్భంలోనే జగామ శరణం శక్తిం ప్రసాదయితు మరహయన్. రాజు తన తప్పు తెలుసుకున్నాడు. అరే నేను తప్పు చేశాను కదా, కనుక ఆ ఋషిని శరణు వేడాడు. శక్తి ఋషిని శరణు వేడాడు. స్వామి, నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించాలి, నా తప్పును మన్నించాలి, నన్ను ఉద్ధరించాలి అని భక్తితో శ్రద్ధతో తను ఋషికి శరణు వేడాడు. అలాంటి సందర్భంలోనే విశ్వామిత్రుడు ఇదేదో జరగరాని పని జరుగుతూ ఉందే, నాకు అసమ్మతమైన పని జరుగుతూ ఉందే, ఇది నాకు సమ్మతం కాదు, ఇలా జరగడం సమ్మతం కాదు, రాజు తనను శరణు వేడకూడదు, రాజు కూడా తనతో వైరం సాధించాలి, ఏం చేయాలి ఇప్పుడు అని అనుకున్నాడు. ఏం చేయాలనుకుని ఒక రాక్షసుని పిలిచాడు. పిలిచి విశ్వామిత్రుల వారు ఆదేశించారట. శాపాత్యస్యతి విప్రర్షేహే విశ్వామిత్రస్య చాక్యర రాక్షస కింకరో నామ వివేశ నృపతిం తదా. ఆ రాజులో రాక్షసుడు ప్రవేశిస్తే ఆ రాజు వల్ల శక్తికి మరింత హాని జరుగుతుందని ఆలోచించారు విశ్వామిత్రుల వారు. కింకర అనే పేరు గల ఓ రాక్షసుని పిలిచారు, ఆదేశించారు. నువ్వు రాజునిలో ప్రవేశించాలి. ఇక్కడ రెండు శక్తి యొక్క శాపం ఉంది. నువ్వు రాక్షసుడవై పురుషాదుడవవ్వాలి, మనుషుల్ని తినే రాక్షసుడు నువ్వవ్వాలి అని శక్తి శపించాడు కల్మాషపాదుని. విశ్వామిత్రుల వారు కింకర అనే రాక్షసుని పిలిచి నువ్వు రాజులో ప్రవేశించాలని ఆదేశించారు. అలా శక్తి యొక్క శాపం, విశ్వామిత్రుల వారి ఆదేశం, ఈ రెండూ ఉన్నాయి కాబట్టి కింకర అనే రాక్షసుడు కల్మాషపాదునిలో ప్రవేశించాడు. అలా దైత్య ప్రవేశం జరిగిన తరువాత కూడా తనకు అనిపించింది కల్మాషపాదునికి, మహానుభావులైన శక్తి నన్ను శపించాడు, నాలో దైత్య ప్రవేశం జరిగింది అని ఆలోచించాడు. తనకు అనుభవం అయ్యింది, నాలో మరొకరు ప్రవేశించారు, తను దైత్యుడే అని తనకు తెలిసింది. తెలిసిన తరువాత కూడా ఆ దైత్యుని ప్రభావానికి లోనవ్వకూడదని తను పట్టుపట్టాడు, గట్టిగా కూర్చున్నాడు. కనుక ఆ రాక్షసుని పని జరగటం లేదు, ఆ రాక్షసుని ప్రభావం తన పైన కలగలేదు. ఎందుకని? తన ప్రభావాన్ని తను చింతించాడు కాబట్టి ఆ రాక్షసుని కూడా తలదన్ని నేను ఉండాలి, ఆ రాక్షసుని వల్ల నేనే చెడ్డ పని చెయ్యకూడదు అని తను ఆలోచించాడు కాబట్టి ఆ రాక్షసుని వల్ల ఏ చెడ్డ పని అక్కడ చేయలేదు. కానీ అలా తన రాజ్యానికి వెళ్ళడానికి ఉపక్రమించాడు రాజు కల్మాషపాదుడు. అలా వెళుతూ ఉండగా మరో బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. చాలా ఆకలిగా ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. రాజును అడిగాడు, స్వామి రాజా, నువ్వు రాజులా కనిపిస్తూ ఉన్నావు, నేను చాలా ఆకలిగా ఉన్నాను, ఆకలితో బాధపడుతూ ఉన్నాను, నాకు ఆహారం ఇవ్వమన్నాడు. కానీ తన దగ్గర ఏముంది? తన దగ్గర ఆహారం లేదు. అలాంటప్పుడు రాజు అన్నాడు, సరే నీకు ఆకలి కలుగుతుంది కదా, ఇక్కడే కూర్చోమన్నాడు, ఇక్కడే ఉండమన్నాడు. నేను రాజ్యానికి వెళ్ళి నీకు ఆహారాన్ని పంపిస్తానని రాజు చెప్పాడు, ప్రతిజ్ఞ చేశాడు. ఆకలి ఉన్నావు కాబట్టి ముందడుగు వేయడం నీ వల్ల సాధ్యం కాదు కాబట్టి ఇక్కడే కూర్చోమన్నాడు. నేను నీకు ఆహారాన్ని కల్పిస్తానని రాజు చెప్పాడు. రాజ్యానికి వెళ్ళాడు. కాలకృత్యాలను తీర్చుకున్నాడు. రాత్రి అయ్యింది, పడుకున్నాడు. అర్ధరాత్రి మెలకువ కలిగింది తనకు. అప్పుడు గుర్తుకొచ్చింది, అరే నేను ఆ బ్రాహ్మణునికి ఆహారం ఇస్తానని సంకల్పించానే, కానీ ఇదేంటి మర్చిపోయి పడుకున్నాను కదా అని తను ఆలోచించాడు. క్షణంలోనే వంటవాన్ని పిలిచాడు. వంటవాన్ని పిలిచి చెప్పాడు, ఇలాంటి స్థలంలో ఓ బ్రాహ్మణుడు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆ బ్రాహ్మణుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి, తనకు ఆహారాన్ని కల్పించాలి చెప్పాడు. ప్రారంధం ఎలా ఉంటుందో చూడండి. అలా చెప్పిన తరువాత వంటవాడు వెళ్ళాడు, ఏ ఆహారం దొరకడం లేదని చెప్పాడు. రాజన్నాడు, మనిషి మాంసమైనా పర్వాలేదు, తనకు ఆహారం కావాలి, దాన్ని సంస్కారం చేసి ఆ బ్రాహ్మణునికి ఇవ్వమన్నాడు. సరే అన్నాడు. ఎక్కడ మనిషి మాంసాన్ని తేవడం అంటే, మనుషులు చనిపోతూ ఉంటారే,
అలాంటి స్థానానికి తను వెళ్ళాడు. ఉరి తీస్తూ ఉంటారు కదా, అలాంటి స్థానానికి తను వెళ్ళాడు. ఒక శవాన్ని తీసుకున్నాడు. ఆ శవం మాంసాన్ని తీసి దాన్ని సంస్కరించాడు. అదే ఆహారమని బ్రాహ్మణుని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఏతత్ సంస్కృత్య విధివత అన్నోపహితమాశు వై తస్మై ప్రాదాద్ బ్రాహ్మణాయ క్షుధితాయ తపస్వినే. మామూలు బ్రాహ్మణుడు కాదు తను, తపస్వి అయిన బ్రాహ్మణుడు. తను ఎదురు చూస్తూ ఉన్నాడు. రాజు కదా, తన మాటను నెరవేర్చుకుంటాడు కదా, మాట తప్పనివాడు కదా, కనుక తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి తపస్వి వరేణ్యుడైన ఆ బ్రాహ్మణుని దగ్గరికి వంటవాడు వెళ్ళాడు. ఆహారం కావాలని మీరు చెప్పారట, మా రాజు ఆహారాన్ని సమకూరుస్తానని చెప్పారు, ఇదిగో మీ ఆహారం అన్నాడు. ఎలాంటి కళ్ళుంటాయో చూడండి బ్రాహ్మణులకు, ఎలా ఆలోచించాలో చూడండి. మడి మైల గురించి కూడా మనం ఈరోజు పట్టించుకోవడం లేదు. అలా ఆకలిగొన్న ఆ తపస్వి వరేణ్యుడు ఆహారాన్ని చూశాడట. ఇది నిషిద్ధమైన ఆహారం, ఇది మనిషి మాంసం, ఇది. ఇలాంటి నిషిద్ధమైన ఆహారాన్ని తపస్వి వరేణ్యుడైన అసలు మాంసాన్ని ముట్టుకొని ఈ బ్రాహ్మణుడికి ఆ నరమాంసాన్ని తినిపిస్తూ ఉన్నారా మీ రాజు? నరమాంసాన్ని తినే రాక్షసుడవ్వాలి తను. ఇంతవరకు శక్తి శపించాడు. ఆ శక్తి శాపాన్నే నేను మళ్ళీ తిరగరాస్తూ ఉన్నానని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. ఇలా ఇరువురి శాపాన్ని అనుభవించాల్సిన పరిస్థితి రాజుకొచ్చింది. సక్తో మానుష మాంసేషు యథోక్త శక్తినాపుర ఉద్వేజనీయో భూతానాం చరిష్యతి మహీమిమాం. ఈ భూలోకంలో ఈ లోకంలో బ్రాహ్మణుల్ని మాత్రమే కాదు, ప్రజలనే పీడిస్తూ నువ్వు సంచరిస్తావు, ప్రజల మాంసాల్ని పీక్కుని తినే దురవస్థ నీకు కలుగుతుందని ఆ బ్రాహ్మణుడు శపించాడు. చూడండి, తప్పు పని మనిషి చేయకూడదు. విహితమైన ఆహారాన్నే అందరికీ అందజేయాలి. నిషిద్ధమైన ఆహారాన్ని ఎవరికి దానం చేయకూడదు, దురాగ్రహం చేయకూడదు. కొందరు అలాంటి దురాగ్రహం చేస్తూ ఉంటారు. నువ్వు తినవయ్యా, ఏమవుతుంది నేను చూస్తాను అని అంటూ ఉంటారు. కాదు, ఎవరికి ఎలాంటి ఆహారం ఇష్టమో, ఎలాంటి ఆహారం పసందైనదో, ఎలాంటి ఆహారాన్ని స్వీకరించే స్వభావం ఎవరికి ఉందో అలాంటి ఆహారాన్ని వారికి అందజేయాలే తప్ప నేను చేసిన ఆహారాన్ని స్వీకరించమని బ్రతిమలాడటం కాదు. అలా ఆగ్రహం చేయడం కూడా సరికాదు. కనుక విహితమైన ఆ అతిథికి కావలసిన ఆహారాన్ని సమకూర్చడం గృహస్థుని కర్తవ్యం. దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆ సపర్యను మనం చేయాలి, ఆహారాన్ని అందించాలి. తప్పు చేశాడు కాబట్టి మరోసారి శపించాడు ఆ బ్రాహ్మణుడు. రక్షో బల సమావిష్టో విసంజ్ఞశ్చాభవన్ నృపః సశాపో బలవానభూత ద్విరనువ్రహృతేరగ్న. 2 సార్లు ఆ శాపానికి గురయ్యాడు రాజు. కనుక ఆ శాపం మరింత బలవంతమయ్యింది. లోపల రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసునికి అప్పుడు మెలకువ అయ్యింది. ఆ రాక్షసుని ప్రభావం తనకు కలిగిన తరువాత ఆ రాజు లేచాడు. రక్షసాప హృతేంద్రియ ఉవాచ శక్తిం తం దృష్ట్వా నచిరాదివ భారత. తను అక్కడి నుంచే శక్తి దగ్గరికి వెళ్ళాడు రాజు. శక్తి దగ్గరికి వెళ్ళి, నన్ను శపిస్తావా నువ్వు అని, నిన్నే మొదట నేను తింటానని ఆ శక్తిని తినేశాడు. చూడండి, శక్తి శపించాడు. ఆ శాపం వల్ల అనర్థాన్ని శక్తి ఎదుర్కొన్నాడు. శక్తిని తినేశాడు కల్మాషపాదుడు. విశ్వామిత్రుని వైరం అంతవరకు చల్లారలేదు. ఎలాంటి వైరమో చూడండి, ఎలా సాధిస్తారో చూడండి. అంతటి వైరాన్ని సాధించినా కూడా ఆ విశ్వామిత్రునిలోని భక్తిని, మంచితనాన్ని భగవంతుడు గమనించాడు, కరుణించాడు. భగవంతుడు, దేవుని కరుణ ఎంత గొప్పదో చూడండి. భగవంతుని కారుణ్యం దానికి అవధి ఉందా, సీమ ఉందా? లేదు. సీమలేని కారుణ్యం అది, అవధి లేని కారుణ్యం అది. అలాంటి అత్యద్భుతమైన దయ భగవంతునిది. విశ్వామిత్రుణ్ణి క్షమించడం కాదండి, మాలాంటి వారిని కూడా భగవంతుడు క్షమిస్తాడు. విశ్వామిత్రుడు చేసిన ఆ తప్పు పరమాణువంత మా తప్పు ముందు, మేం చేసే తప్పుల ముందు పరమాణువంత ఆ పాపం. కానీ మన తప్పుల్నే భగవంతుడు క్షమిస్తాడంటే ఇక విశ్వామిత్రుల తప్పుల్ని మన్నించడా భగవంతుడు? మన్నించేవాడే దేవుడవుతాడు. అలాగని పాపాలనన్నిటినీ మన్నించాలని కాదు. మంచివాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పును క్షమించొచ్చు. ఎల్లప్పుడూ తప్పు చేస్తూనే ఉంటే ఆ తప్పుల్ని మన్నిస్తారా ఎవరైనా? ఆ తప్పుని క్షమిస్తారా ఎవరైనా? లేదే. దుర్యోధనుని తప్పుని క్షమించారా? లేదు. మంచివాడై ఉండాలి.
ఏదో ప్రారబ్ధానికి లోనై తప్పు చేస్తే ఆ తప్పుని మన్నించాలి. విశ్వామిత్రుని అతి ఘోరమైన ఆ తపస్సు ఆ తప్పును కూడా భగవంతుడు మన్నించాడు. శక్తి చనిపోయాడు. వశిష్ఠునికి తెలిసింది. చాలా శోకించాడు. తనెంతైనా ఋషి కదా, తనకు కూడా ఆ బంధుత్వాలు బాంధవ్యాల ప్రజ్ఞ తనకుంటుంది కదా. శక్తి చాలా గొప్ప మహానుభావుడు, ధర్మాత్ముడు తను. అలాంటి ధర్మాత్ముడైన తన కొడుకు చనిపోయిన తరువాత ఆ కల్మాషపద అనే రాజు, కల్మాషపాద రాజు శక్తిని తిన్నాడనే వార్త నెరిగిన తరువాత కూడా తనేం చేయలేదు. అలాంటి క్షమాగుణం ఆ వశిష్ఠులది. తరువాత విశ్వామిత్రులు ఏమనుకున్నారు, వశిష్ఠులకు ఎందరు కొడుకులున్నారో వారినందరినీ చంపడం నా ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞ సంకల్పాన్ని నెరవేర్చుకోవాలన్నారు. కల్మాషపాదుని పురిగొల్పారు. అందుకోసం కల్మాషపాదునిలో ఆ వశిష్ఠుని కొడుకుల్ని చంపాలనే ఆరాటం పెరిగేలా చేశారు వశిష్ఠులు, విశ్వామిత్రుల వారు. అలా ఆ కల్మాషపాదుడు వశిష్ఠుని కొడుకులందరినీ కూడా తినేశాడు. యస్మాద సదృశాప ప్రయుక్తోయం శక్తిం తం భక్షయామాస వ్యాఘ్ర పశుమివేప్సితం నమమార చ పాపేన వశిష్ఠస్యేవ పుత్రేషు తద్రక్ష సందిదేశ సతాన్ శక్త్యవరాన్ పుత్రాన్ వశిష్ఠస్య మహాత్మనః. ఆ శక్తి యొక్క తమ్ముళ్ళు, తను పెద్దోడు శక్తి, ఆ శక్తి తమ్ముళ్ళెందరున్నారో అందరినీ, వశిష్ఠుని కొడుకులందరినీ కూడా చక్కగా సుష్ఠువుగా తినేశాడు కల్మాషపాదుడు. ఇంత జరిగినా కూడా చూడండి, తన కోపం కట్టలు తెంచుకోలేదు, తను క్రోధోద్దీప్తుడు కాలేదు. ఇదంతా ప్రారబ్ధం అనుకున్నారు వశిష్ఠులు. ఎంత చక్కని మాటలున్నాయో వశిష్ఠుని గురించి. ధారయామాసతం శోకం మహాద్రిరివ మేదిని. మహాపర్వతం భూమిని ఎలా ధరిస్తుందో మనం ఏమనుకుంటాం, భూమి పర్వతాన్ని ధరించింది అనుకుంటాం మనం పైకి చూసి. కానీ భూమిని ధరించిందే పర్వతాలు, మహాభారతం చెబుతుంది. అలాంటి పర్వతాలను సమూలం నాశనం చేస్తూ ఉన్నాం మనం, సమూలం నాశనం చేస్తూ ఉన్నాం. దానివల్ల ఏం జరుగుతుందో ఆలోచించండి, కాస్త ఆలోచిద్దాం మనం. మహాభారతం అంటుంది, మహాద్రిరివ మేదినీం. మహాపర్వతం ఎలా భూమిని ధరించిందో అలా ఆ శోకాన్ని ధరించాడట మహానుభావుడైన వశిష్ఠుడు. చాలా ఆశ్చర్యమనిపోదు. ఇది వశిష్ఠుల పవాడం, ఇది వశిష్ఠుల మహిమ, వశిష్ఠుల అతి గొప్ప మహిమ ఇది. సమేరుకూటాదాత్మానం ముమోచ భగవాన్ ఋషి. తర్వాత ఇక ఎందుకని ఉండడం, విశ్వామిత్రుల్ని శపించలేదు, కల్మాషపాదునికి అనర్థం జరగాలని కోరుకోలేదు. కొడుకులే లేని తరువాత నేనెందుకు ఉండాలనుకున్నాడు. నేనే చనిపోతే సరే అనుకున్నాడు. ఒక్కడే ఉన్నాను ఇప్పుడు, నా వల్ల ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని తను చనిపోవాలనుకున్నాడు. మేరు పర్వతం పైకి వెళ్ళాడు. మేరు పర్వతం పై నుండి దూకేశారు వశిష్ఠుల వారు. గిరేస్తస్య శిలాయంతు తూలరాశిరివాపతత్. ఆ మేరు పర్వతం పైకెళ్ళి కిందికి దూకితే ఏం జరిగిందంటే అక్కడ వశిష్ఠుల వారు చనిపోలేదు, బ్రతికిపోయారు. దూది పర్వతం పైన పడితే ఆ దూదికి హాని కలుగుతుందా? లేదే. దూది ఎలా కింద పడుతుందో అలా దూదిలాగా కింద పడ్డారట వశిష్ఠుల వారు. భగవంతుడు రక్షించాలంటే ఎలా సంరక్షిస్తాడో చూడండి. ప్రారబ్ధం ఉంటే భగవంతుడు ఎలా సంరక్షిస్తాడో గమనించండి. ఈరోజు మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం ఇలాంటి ఘటనల్ని, కానీ దాని వెనుక భగవంతుని ప్రమేయం ఉందని మాత్రం మనం తెలుసుకోవడం లేదు. వశిష్ఠులు మేరు పర్వతం పైకెక్కి ఆ కొండ నుండి కిందికి దూకితే దూదిలాగా బ్రతికారు వారు, ఏం జరగలేదు వశిష్ఠులకు. తరువాత సమృద్ధమైన సమిద్ధమైన ప్రజ్వలిస్తూ ఉన్న అగ్నిలో ప్రవేశించారు. అగ్నిలో ప్రవేశించిన వారు దహించిపోలేదు. శీతోగ్నిరభవత్తతః. అగ్ని తనకు శీతమయ్యిందే తప్ప, చల్లబడిందే తప్ప అగ్ని వీరికి మాత్రం ఏం జరగలేదు. సముద్రం అభిప్రేక్ష శోకావిష్టో మహాముని. సముద్రం చూశారు, తన గొంతుకు శిలను కట్టుకున్నారు. తన గొంతుకు పైకి రాకూడదని తమ గొంతుకు శిలను కట్టుకొని సముద్రంలో దూకేశారు. సముద్రంలో దూకేస్తే ఆ గొంతుకు కట్టుకున్న ఆ శిల వేరయ్యింది. వీరు మళ్ళీ తీరానికి వచ్చారు. అలా బ్రతికారు వాళ్ళు. నమమార యదా విప్రహ కథంచిత్ సంశితవ్రత జగామస తతః ఖిన్నః పునరేవాశ్రమం ప్రతి. ఏం చేసినా వారు చావడం లేదు. ఎంత విచిత్రమో చూడండి. భగవంతుడు సంరక్షించాలని సంకల్పించినప్పుడు ఎన్నిసార్లు చావాలనుకున్నా
చావడానికి ప్రయత్నించినా కూడా మనిషికి చావు రాదు. భగవంతుని సంకల్పం ఉన్నప్పుడే మనిషి చనిపోతాడు. మనిషి దగ్గరికి చావు వస్తుందే తప్ప మనిషి అనుకున్నప్పుడు చావు రాదు. కనుక ఇక ఏం జరిగినా ఏం చేసినా నేను చనిపోవడం లేదు, ఇక ఏం చేయాలని పాలుపోక ఆలోచించడం సాధ్యం కాక మళ్ళీ పునరేవ ఆశ్రమం ప్రతి మళ్ళీ తమ ఆశ్రమానికి వశిష్ఠుల వారు వచ్చారనే గాథను చెబుతుంది. ఆ తరువాత ఏం జరిగింది, వశిష్ఠులేం చేశారు, బ్రతికారా, మళ్ళీ చావడానికి ప్రయత్నించారా, బ్రతికితే ఎలా బ్రతికారు, అద్భుతమైన గాథ. ఆ గాథను మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగమ్యస్య విశ్వం సదా అజాదికం ప్రిణరామో వాసుదేవం దేవతామండలా ఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావయత్పుణ్యం అవాప్నోతు గురుర్మ.